Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే సార్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఏంటి సార్? దీనివల్ల ఏంటి ఉపయోగం? అలాగే ఏ గవర్నమెంట్లో దీని పనులు ఎంతవరకు వచ్చాయి? వెలుగొండ పోల సుబ్బయ్య గారి ప్రాజెక్ట్ అమ్మ. సార్, ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ సమ్ పీపుల్ అన్న దగ్గర మనకి ఎప్పుడు అపర భగీరథుడు అంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటాం మనం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పాదయాత్ర చేసిన తర్వాత చెలించిపోయిన వ్యక్తులు అతి తక్కువ మీద ఉంటారు. ప్రధానికి నేను ఐ ఆల్సో రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు. కానీ నాకు ఎంత ఆశ్చర్యకరమైందంటే ఈ టెన్యూర్లో జరిగిన పనులు అన్నది ఒకసారి ఒక ప్రామాణికంగా తీసుకుంటే ఎప్పుడో నాకు తెలిసి 1996, 94లోనూ శంకుస్థాపన చేశారు. 94లో గాలికి వదిలేశారు. ఎప్పుడమ్మా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు? 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చేదాకా దానికి అతిగతి లేదు. ఓ 10 రూపాయలు పెట్టి నాథుడు లేడు. ఎప్పుడో తెలుగు గంగ కాలువ ఒక ప్రకాశం నెల్లూరు జిల్లాలకు బొక్క నీళ్ళు ఇస్తారేమో అన్న తాపత్రయపడిన దగ్గర ప్రకాశంకి ఎప్పుడు నీటి ఎత్తడే. అలాంటిది నిజంగా ఆయన పాదయాత్ర యొక్క సారాంశమో ఏంటో తెలియదు. కానీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ వెలుగొండ ప్రాజెక్టుకి ద ప్రైమ్ ఆఫ్ ఫేజ్ ఫస్ట్ ఎలకేషన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు 2004లో. 2004 నుంచి 2014 దాకా అమ్మ టన్నల్ 1 పని 11,586 కిలోమీటర్లు అయిందమ్మా. తర్వాత 14 నుంచి 19లో 4,330. ఎందుకు 14 నుంచి 19 నుంచి మళ్ళీ ఇతనే వచ్చాడు చంద్రబాబు నాయుడు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్తా, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ప్రాజెక్టులు ఏముంటాయో అవి, జాతీయ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం లాంటిది. దాంట్లో మనకేంటమ్మా సంబంధం? వాడు కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన దాంట్లో తగ్గుతున్నమ్మా నీళ్ళు కట్టి ఇవాళ పోలవరం కట్టలేదని జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తున్నారు. బట్ ఈ వెలుగొండ ప్రాజెక్టు త్రూగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎంత నేల సాగుబడికి వస్తుందో, ఎంత ఔన్నత్యాన్ని సంతరించుకుంటున్నాయి. బొక్క నీళ్ళు తాగడానికి 16,50,000 మందికి బొక్క నీళ్ళు దొరుకుతున్నాయమ్మా. దగ్గర 4,45,000 ఎకరాల సాగు ఇది వస్తుందమ్మా. నేను గత డిబేట్లో చెప్పా, డెడ్ స్టోరేజ్ అని ఉంటుందమ్మా. ఎంత కాదన్నా 20 TMCs ఉంటాయి దాంట్లో. ఈ 10 to 20 TMCలు కనుక డెడ్ స్టోరేజ్ 2 సంవత్సరాల బొక్క నీళ్ళు తాగొచ్చమ్మా. విలవిల్లాడిపోతున్నారు ప్రకాశం జిల్లాలో నేను వెళ్ళొచ్చిన తర్వాత. అలాంటిది ఒక్క అడుగు ముందుకెక్కడ. ఎందుకు ఈ 14-19 డబ్బులు రాష్ట్ర ఖజానాలు తగలబెట్టి మొత్తం అంతా పోలవరం కట్టారు. ఆ స్పిల్వేలు వలకాడు అన్ని కొట్టుకుపోయి చచ్చాయి. ఇది ప్రజలు ఖచ్చితంగా గ్రహించి తీరవలసిందే. ఎందుకంటే మన 2 జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఎక్కడైతే బొక్క నీళ్ళు దొరుకుతాయో ఈ ప్రాజెక్ట్ కనుక ఇటు కంప్లీటెడ్ మచ్ యాడ్ ఆఫ్ ఇట్. ఏమైందను ఇవాళ ఈ సాగునీటి ప్రాజెక్టులు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు కదా. ఊరుకుంటున్నామన్నా? ఈ 19 నుంచి 24 దాకా టన్నల్ వల్ల 2,883 అంటే 2.883 కిలోమీటర్స్ కంప్లీట్ అయిందమ్మా. టోటల్ ఇది 18,800. ఇందులో సక్సెస్ రేషియోలో టన్నల్ 2 చెప్తా 2004 నుంచి 14 దాకా 8,747. 14 నుంచి 19లో 2వ టన్నలు 2.355 కిలోమీటర్లు మాత్రమే. ఈ 19 నుంచి 24 దాకా 7.685 కిలోమీటర్లు కంప్లీట్ అయిందమ్మా. టోటల్ 18.787 కిలోమీటర్లు. ఈ టోటల్ 2004 నుంచి 14 దాకా అంటే రాజశేఖర రెడ్డి గారి దాకా చెప్పాలంటే రాజశేఖర గారి గవర్నమెంట్లో అది 20.33 కిలోమీటర్లు 2 టన్నులు కలిపి. 14 నుంచి 19 దాకా 6.686 కిలోమీటర్లు. వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో చూడండి. ప్రకాశం జిల్లా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, సస్యశ్యామలం అండ్ మంచి రోజులు రాబోతున్నాయి. మీకు ఆలోచించి ఓటేయండి, ఆలోచించండి. ఎందుకంటే ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీంట్లోంచి మీకు అర్థమవుతుంది. నెల్లూరు మీకు కూడా బొక్క నీళ్ళు ఎంతో సాగు వస్తుందో నేను చెప్తున్నా. 19 నుంచి 24 నుంచి 10.658 కిలోమీటర్లమ్మా. అంటే టోటల్ 37.587 కిలోమీటర్ల విస్తీర్ణం పనులు చేసింది ఎవరి ప్రభుత్వం చూసుకోండి. ఆనాటి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లు కనుక మీరు గమనించగలిగితే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పటిదాకా దీని మీద మన వాళ్ళు పెట్టింది ఈ గవర్నమెంట్లో 10,010.54 కోట్లమ్మ. శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ నుంచి 841 మీటర్లు నీటి మట్టం సిల్ లెవెల్ నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాలను తరలిస్తారు. మనకి అది తెలిసిందే కదా. 841 కిలో అబోవ్ ఎప్పుడు వచ్చినా సరే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనం వాటర్ తెచ్చుకోవచ్చు. అది ఎన్నో TMCలు సముద్రంలో కలుస్తున్నాం వృధాగా. ఈ ప్రాజెక్ట్ కనుక చేస్తే 2 జిల్లాలు బొక్క నీళ్ళు అవుతాయి, కొన్ని లక్షల ఎకరాలు సాగుబడికి వస్తాయి. ఇదమ్మా ఒక దార్శనికుడు ఆలోచించే విధానం.
దార్శనికుడనే ఏదో డీలిట్ కళాప్రపూర్ణ బిరుదులు యూనివర్సిటీలు ఇచ్చినట్టు తీసుకోవడం కాదు. ఏది విజన్? మనకు నిజంగా కావాల్సిన వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఇవాళ సాగునీటి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయవలసిన బాధ్యత ఉన్న దగ్గర నీటిని ఒడిసి పట్టుకోవాలి అని చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రాథమిక సిద్ధాంతం కూడా కరువడిపోతే ఎందుకమ్మా ఇంత ప్రభుత్వాలు ఇంత ఈ దార్శనికతలను కబుర్లు చెప్తావు? ఇప్పుడు ఇది ఒక్కసారి కంప్లీట్ అయితే ఎన్ని తరాలు తాగుతాయమ్మా నీళ్లు, ఎన్ని తరాలు సస్యశ్యామలు ఉంటాయి, భూగర్భ జలాల యొక్క సాంద్రత ఎలా పెరుగుతుందమ్మా? ఆ కొల్లంవాగు నుంచి ప్రకాశం నెల్లూరు జిల్లాల దాకా వచ్చిందంతా నీటి సాంద్రత ఎంత పెరుగుతుంది? చాలా 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 బాధాకరంగా ఉందమ్మా. 4.47 ఎకరాలు అంటే 4,47,300 ఎకరాలు సాగునీరు వస్తుంది. త్రాగునీరు 15.25 లక్షల మందికి. లబ్ధి పొందే జిల్లాలు ప్రకాశం, వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 30 మండలాలు. మొదటి దశ కెనాల్ డిస్ట్రిబ్యూషన్లో ప్రకాశం జిల్లాలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరమ్మ. రెండో దశ కెనాల్ డిస్ట్రిబ్యూటర్లో ప్రకాశం నెల్లూరు జిల్లాలో 3,28,300 ఎకరాలకి సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు. నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు. ఈ టీఎంసీలో నేను ఇందాక చెప్తుంది అది 10 నుంచి 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంచుతారు. దీనివల్ల వాటర్ ఎద్దడి అన్నది ఉండదు. ఈరోజు ఎన్ని ట్యాంకర్లతో వాటర్ తరలిస్తారమ్మా ప్రకాశం జిల్లాకి? నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఒక లాంగ్ విజన్లో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్, అంటే రాజశేఖర రెడ్డి గారి అనంతరం ఓ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కనుక ముందుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ కంప్లీటెడ్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి కదా. 2014 కంప్లీట్ అయ్యి ఉంది కదా. ఈ 10 సంవత్సరాలు ఎవరి వల్ల తాత్సారం జరిగింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పరిధిని పరిరక్షించుకుంటావా? పోలవరం కేంద్ర నిధుల బదులు నీ నిధులు తగలబెట్టి ఆడి దగ్గర నుంచి దేహే నడుక్కునే పరిస్థితి తీసుకొస్తావా? ఇదెక్కడ విడ్డూరమ్మా, ఇదెక్కడ చూద్దాం, నాకు అర్థం కదా. ఇందులో ఇంకోటి ఉందమ్మా. దీంట్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంతో లబ్ధి పొందే అనుబంధ పథకాలు ఎలాంటివి తెలుసా? 33.82 కోట్లతో నిర్మించిన వెలుగులపై ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడి మండలంలోని 9 గ్రామాల్లో 4,500 ఎకరాలు సాగునీరుకు వస్తుందమ్మా. పాపినేనిపల్లి వద్ద 17.34 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడి మండలంలోని 7 గ్రామాల్లో 8,500 ఎకరాలు సాగునీరుకు వస్తుంది. రాళ్లపాడు రిజర్వాయర్ కింద 16,000 ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించవచ్చమ్మా. వెలుగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.6 టీఎంసీలు. పశ్చిమ ప్రకాశంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,657 గ్రామాలకి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.25 టీఎంసీలు తాగునీరు. నేను ఆల్రెడీ చెప్పా, 6 ప్లాంట్స్ 6 జోన్స్ కింద క్రియేట్ చేశారు. వీటిలో ప్లాంట్లోంచి వాటరు సురక్షిత రక్షిత నీరుని ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి 4 జోన్ల రూపంలో నేను ప్రత్యక్షంగా చూసి వచ్చాను. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక్కసారి నిండితేమా, నేను కోరుకుంటుంది ఒకటే, కృష్ణానదికి ఒక్కసారి తుఫాన్ రావాలని. ఇంకా ప్రకాశం జిల్లాకి నీటి ఎద్దడి అన్నదే ఉండదమ్మా. నేను లాస్ట్ విశ్లేషణలో కూడా చెప్పా, అది వెలిగొండ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా చూసి వచ్చాను. 31 లక్షల ఇల్లు కడుతున్నాడమ్మా అతను. రాబోయే ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్ని ఏమీ కాకుండా పునరావాసం చేయగలుగుతాడు అతను. ఇంత దృక్పథంతో ఉన్నాడు అతను. అబ్బా, నేను నిజంగా చెల్లించిపోయే మాట్లాడుతున్నాను. నేను ప్రకాశం జిల్లా తిరిగి వచ్చాను. వద్దు, నేను వర్ణాతీతం అది వాళ్ళ బాధలు. దొనకొండ వద్ద 24.35 ఎకరాల విస్తీర్ణంలో ఏఐసిసి నిర్మించనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్కు నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి 2.58 టీఎంసీల నీటి సరఫరా. ఇంకేం కావాలమ్మా? ఎన్ని ఎకరాలు? ఇది 24,358 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ ఏపీఐసిసి కన్స్ట్రక్ట్ చేస్తూ విత్ వాటర్ ఫెసిలిటీ వస్తే ఎంత ఇండస్ట్రియలైజేషన్ వస్తుందమ్మా? మొత్తం రాష్ట్రానికి ఇవాళ 31 లక్షల పెట్టుబడులు రెడీగా ఉన్నాయి. ఎనీ మూమెంట్ వాళ్ళందరూ ఒప్పందాలు జరిగినవే కదా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తే గవర్నమెంట్, దాని నుంచి వచ్చే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ వీళ్ళకి ఎంతసేపు నెగిటివ్ న్యూస్లు రాసుకుంటూ బతకడం. ఒక ఆయకట్లు స్థిరీకరిస్తున్నావు కానీ 24,000 పైచీలకి ఎకరాల్లో వాటర్ సప్లైతో ఒక ఇండస్ట్రియల్ హబ్లు క్రియేట్ చేస్తున్నవి ఎందుకు కనపట్టలేదు వీళ్ళు? ఎందుకు అంటే ఒక ప్రైమ్ ఆఫీస్గా సంపద సృష్టిస్తామని ప్రజల్ని అపవాహంలో నిలిపిస్తూ వాస్తవానికి దగ్గరగా ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను. ఎందుకంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కడ ఇంపార్టెన్స్ పెట్టట్లేదు అన్న దగ్గర ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రజలకి ఏది అవసరం అది చేస్తున్న ఈ ప్రభుత్వం వీళ్ళకి కనబట్టలే. ఇది కాక ప్రకాశం జిల్లా పామూరు పెద్దచెరులోపల్లి మండలంలో పరిధిలో 14,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి NIMZ అంటారు ఈ వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 TMCల వాటర్. ఇవన్నీ సముద్రంలో కలిసి చచ్చి ఇన్ని TMCలు. ఇవి సుభిక్షంగా ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవడానికి మీకు తెలుసా? ఇది కాకుండా దగ్గర అదేంటది మార్కాపురం దగ్గర 70,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ వాటర్ సప్లైతో ఆ 70,000 ఎకరాల్లో ఎలాంటి జోన్లు క్రియేట్ చేయొచ్చు. నేను ఎప్పటి నుంచో ఒత్తుకుంటుంది అది ప్రతి జిల్లాని ఒక యూనిట్ కింద డెవలప్ చేయడానికి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఎలా ఉందో చూశారు కదా. 3 జోన్స్ క్రియేట్ చేస్తూ 3 జోన్స్ని 3 హబ్బుల కింద క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క జోన్లో ఎన్ని జిల్లాలు వస్తాయమ్మా. సో ఇట్స్ వెరీ సింపుల్. ఒక లాజిస్టిక్స్ అన్నవి ప్రాపర్ యూటిలైజేషన్లో వెళ్తూ 10,110 కోట్లు సాగునీటి సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంచుకుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు కనబట్టలేదు? ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళకి ఏంటంటే పోలవరం ఇలాంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ప్రజల దగ్గర కాలక్షేపం చేయడం అలవాటైపోయి 5 సంవత్సరాలు పోలవరం అనే ఒక పెద్ద బూచిని మనకు చూపిస్తూ యాజ్ ఇఫ్ మనం కట్టుకున్నట్టు. ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజనల్ ప్రాజెక్ట్ అని ఆయన కట్టుకుని చూపించాడు కాళేశ్వరం అని. వీళ్ళేంటి నాకు అర్థం కదా. వాట్ వే దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. అదంతా నెత్తికేసుకుని ఈ ప్రభుత్వం మీద అపవాదు పోలవరం యొక్క తట్టడి మట్టి వేసేవాడే. ఎవరికైనా పోలవరం తట్టడి మట్టి కేంద్ర ప్రభుత్వం తట్టడి మట్టి వేసుకుంటే మట్టి వేసుకొని చస్తుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ప్రాజెక్ట్. ఇది వెలుగొండ. పోల సుబ్బయ్య గారి ఆత్మ నిజంగా శాంతిస్తుంది ఇవాళ. సార్ అయితే రైతులు విషయానికి వచ్చేసరికి అంటే వస్తున్న విమర్శలు రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అంటే ఇక్కడ గత విశ్లేషణలో కూడా సార్ మీరు లెక్కలతో సహా చెప్పారు. విద్యా వైద్యానికి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఇవన్నీ మాట్లాడారు.